హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో ఐటీసీ లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి, అంతేకాకుండా ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్టాక్లో ఎంట్రీ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, అలా కాకుండా ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాలో అవుతే స్టాప్ లాస్ లెవెల్ ఏంటి అనేవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడటం వల్ల ఈ స్టాక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. ఈ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ని, అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సో షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే బులిష్గా కనిపిస్తుంది, అంతేకాకుండా లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా బులిష్గా కనిపిస్తుంది. సో టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ అయితే మనకి బులిష్ ట్రెండ్ని అయితే చూపిస్తున్నాయి. ఈ స్టాక్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్, బై సెల్ హోల్డ్ గురించి చూసేద్దాం. సో సపోర్ట్ అయితే 400 అండ్ 420 లెవెల్ అయితే అవుతుంది. ఇక రెసిస్టెన్స్ అయితే 450 టు 470 లెవెల్స్ అయితే అవుతుంది. షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే 450 పెట్టుకోవచ్చు, మీడియం టర్మ్ టార్గెట్ అయితే 470గా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ స్టాక్ కనుక ఫాల్ అయ్యి ఈ 420 లెవెల్ కనుక రీటెస్ట్ చేస్తే ఆ లెవెల్ దగ్గర మీరైతే బై చేసుకోవచ్చు. సో ఇఫ్ మీరు కనుక షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే రెసిస్టెన్సెస్ని చూసుకొని ప్రాఫిట్ బుక్ అయితే చేసుకోవచ్చు. ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాల్ అవుతే ఈ సపోర్ట్స్ లెవెల్స్ని అయితే చూసుకొని మీరు ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ స్టాక్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ అయితే చేయవచ్చు, బికాస్ ఐటీసీ అపియర్స్ టు హ్యావ్ స్టేబుల్ ఫండమెంటల్స్ అండ్ గ్రోత్ పొటెన్షియల్. సో ఇదండి ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అప్డేట్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.